హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకై ఆహ్వానం. ఈనాడు కథనాంశం చూద్దాం. మైనారిటీ గురుకుల పాఠశాలలో 5 నుంచి 8 తరగతులు జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి నరసింహారావు గారు ఒక ప్రకటన తెలియజేశారు. ఇది మే 31వ తారీఖు చివరి లోపు సమర్పించాలని ఆయన తెలియజేశారు. దీనికి గాను aprs.apcfss.in వెబ్సైట్లో ఉంచడం జరిగింది. దీన్ని చూసి ఈ మైనారిటీ గురుకులాల్లో విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ ఇచ్చింది అభిబస్. దీనికి గాను అభిబస్ అనే యాప్ ఓపెన్ చేసి ఈ నెల తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11 నుంచి 15 తారీఖుల మధ్యలో ప్రయాణం చేసే ప్రయాణికులకు అబీ ఓట్ అని కూపన్ ఎంటర్ చేసినట్లయితే మీకు 20% రాయితీ లేదా గరిష్టంగా 250 రూపాయలు అనేది మీకు రాయితీ లభిస్తుంది. అలాగనే మనకు వస్తుంది. సమ్మర్ 24 అనే కూపన్ ఎంటర్ చేసినట్లయితే మిమ్మల్ని రోజుకొకరిని డ్రా తీసి ఏసీ బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని అభిబస్ చెప్పారు. తర్వాత ఇంకొక కథనాంశం. దక్షిణాసియాలో ఈసారి వానలు సాధారణం కంటే ఎక్కువని SASCOF తాజా అంచనాలు వేసింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఏషియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం, ఇది కరెంట్ అఫైర్స్ జీకే కూడా పనికొస్తుంది, సౌత్ ఏషియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం తెలియజేశారు. ఆగస్టు సెప్టెంబర్ మధ్య అనుకూల లానినో పరిస్థితులతో భారతదేశంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని తెలియజేశారు. జూన్ టు సెప్టెంబర్ కాలంలో అత్యధిక వర్షపాతం అనేది నమోదవుతుందని తెలియజేశారు వీళ్ళు. ఈ తాజా అంచనాలను ఈ ప్రాంతంలోని 9 వాతావరణ విభాగాలు సంయుక్తంగా రూపొందించాయి. తర్వాత తెలంగాణ 10లో 91.31% ఉత్తీర్ణత సాధించారు. నిర్మల్లో అత్యధికంగా 99.09 మంది పాస్. ఈ రెగ్యులర్ విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థుల గురించి ఇచ్చారు ఇక్కడ. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల 2-3 స్థానాలు దక్కించుకున్నాయి. తర్వాత వికారాబాద్ అనేది అట్టడుగున స్థాయిలో నిలిచింది 60.10% దీన్ని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు తెలియజేశారు. ఈ తెలంగాణ అంశం. ఇక్కడ చూసినట్లయితే 33,922 పాఠశాలలో 100% మంది విద్యార్థులు పాస్ కాగా 6 పాఠశాలలో 0% ఉత్తీర్ణత సాధించారు. ఈ 6 పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలని తెలియజేశారు. అమ్మాయిలదే హవా. ఇక్కడ పాయింట్స్, జీపీఏ పాయింట్స్ 10కి 10 జీపీఏ పాయింట్స్ ఇలా ఇచ్చారు. తెలంగాణలో పాయింట్ సిస్టమ్ ఉంది. తర్వాత ఇక్కడ సాక్షి కథనాంశాలు చూసినట్లయితే యూజీసీ నెట్ కొన్ని మార్పులు తెలియజేశారు. యూజీసీ నెట్ సంబంధించి చూద్దాం. ఇక్కడ దరఖాస్తు ఆన్లైన్ విధానం ఉంటుంది. ఈ దరఖాస్తు చివరి తేదీ మే 10వ తారీఖు 2024. ఆన్లైన్ దరఖాస్తులో ద్వారా సమర్పించాలి. మే 13, 15 చివరి అవకాశం. ఏమైనా సవరణలు ఉంటే సవరణ చేసుకోవచ్చు. పరీక్ష అనేది జూన్ 18వ తారీఖు జరుగుతుంది. వివరాలు ఇవన్నీ వెబ్సైట్లో జరుగుతాయి. ugcnet.nta.ricnic.in వెతకవచ్చు. దీనికి సంబంధించిన విశేషాలన్నీ ఇక్కడ మనం చూస్తాం. కనిష్ట అర్హత మార్కులు ఇవన్నీ. ఇది యూజీసీ నెట్. తర్వాత పాలిసెట్ ప్రాథమిక విడుదల చేయడం జరిగింది. మే 4 వరకు అభ్యంతరాలు స్వీకరణ ఇస్తారు. దీనికి సంబంధించి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గారు సాంకేతిక విద్య
కమిషనర్ చదలవాడ నాగరాణి గారు విడుదల చేశారు. దీనికి సంబంధించి apsbtet.ap.gov వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంచడం జరిగింది. కీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే మెయిల్కి చేయాలి. apsbtet@gmail.comకి మే 4 తేదీలోపు ఫిర్యాదులు సమర్పించాలి. ఫైనల్ కీ అనేది మే 5 అనేది ప్రకటించడం జరుగుతుంది. మే 10 లోపు ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని చూస్తుంది. తర్వాత ఏపీలో ఇంటర్ ఫీజు చెల్లింపునకు చివరి అవకాశం. నేటి సాయంత్రంతో ముగియనున్న గడువు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీకి సంబంధించి హాజరయ్యే విద్యార్థులు బుధవారం సాయంత్రంలోపు ఫీజు చెల్లించాలని ఏప్రిల్ 30 ఇచ్చిన గడువును కాలేజీల యాజమాన్యాలు కోరినా మరొక రోజు పొడిగించినట్లు తెలియజేశారు. దీనికి సంబంధించి విద్యార్థులు అనేవాళ్ళు త్వరగా చూసుకోవాలి. తర్వాత ఏకలవ్య జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు అనేవి ఈ సాక్షి కథనాంశంలో తెలియజేశారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమ గురుకుల పరిధిలో ఉన్నటువంటి ఏకలవ్య జూనియర్ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఎస్ భార్గవ్ గారు తెలియజేశారు. 24-25 విద్యా సంవత్సరానికి గాను ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ గ్రూపులకు మే 3వ తేదీ నుంచి 18వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏ ఏడాది 10వ తరగతి పాస్ అయిన గిరిజన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గిరిజన విద్యాలయాలకు సంబంధించి దీనికి సంబంధించిన వెబ్సైట్ www.aptwgurukulam.ap/.gov.in అంటే ఈ ఏపీటీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలకు సంబంధించి ఈ వెబ్సైట్లో సందర్శించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత విద్యాధన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం. విద్యాధన్ 2024 ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సరోజిని దామోదర్ ఫౌండేషన్ మంగళవారం తెలియజేశారు. ఏపీలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు విద్యార్థులకు 10వ తరగతిలో 90% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్ లేదా డిప్లొమా కోర్సుల నిమిత్తం ఏటా 10,000 రూపాయల స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగులకు 75% ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకి ఎలిజిబుల్ 10,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు వర్తిస్తుంది. జూన్ 7వ తేదీలోగా www.vidyadan.orgలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగానే మనకు ఒక .com మెయిల్ ఇచ్చారు. ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని ఎవరైనా విద్యార్థులు ఉంటే దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇవి ఈరోజు సంబంధించిన మే 1వ తారీఖు సంబంధించినటువంటి డీటెయిల్స్.